నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివ్ ఛానల్'. నేను మీకు ముందే చెప్పినట్టే మన 'హరివిశేష' గారి 'డెకార్డ్' మూవీ వచ్చినప్పుడు డెఫినెట్‌గా మీకు రివ్యూ ఇస్తా అని చెప్పి, రివ్యూ గూడా నేను అంతకంటే ముందే ట్రైలర్ రివ్యూ చూసినాననమాట. ట్రైలర్ రివ్యూ ఇచ్చినాననమాట. ఒకసారి చూడండి మీకు గూడా అర్థమైపోద్ది. మూవీ రివ్యూ అనమాట. ఈ మూవీలో నేను ఫస్ట్ చెప్పినట్టే 'హరివిశేష' గారి మార్క్ ఉంటదని చెప్పినా గానీ డెఫినెట్‌గా 'హరివిశేష' గారి మార్క్ ఉంది. ఏదైతే 'ఎవరు' సినిమా చూసిర్రో ఆ లెవెల్‌లో ట్విస్ట్ అని మాత్రం చెప్పలేను గానీ, డెఫినెట్‌గా అలాంటిదనుకోవచ్చు. ఎందుకంటే, మన గతంలో ఈ మధ్య వచ్చిన మూవీస్ అంటే 'డీజే టిల్లు' కానీ కావచ్చు, మిగతా సినిమాలు చాలా వరకంటే ఒక వైబ్ అనమాట. 2025 నుంచి 24 నుంచి 26 ఈ టైప్‌లో వచ్చినప్పుడు కొన్ని మూవీస్ ఏవైతున్నాయి, ఆ పర్టిక్యులర్ టాపిక్‌తో ఎళ్ళిపోయే మూవీస్‌నేందంటే, ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా మనం ఎట్లుంటదంటే స్పాయిల్ చేయకూడదు, వచ్చేస్తుంది గానీ, అది చెప్తే ఇంక సినిమా థ్రిల్ ఏముండదు. డిఫరెంట్‌గా క్లైమాక్స్ ట్విస్ట్ గాని, ఇంటర్వల్ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ ఉంటది సినిమా. క్లైమాక్స్ మామూలుగా అసలు మృణాల్ ఠాకూర్ గారు గాని ఈ సినిమాలో 70% ఏడుస్తూనే ఉంటారు. కానీ దానికి ఒక రీజన్ ఉంటది. దానికి తగ్గ ఒక క్యారెక్టర్ ఉంటది. దానికి తగ్గ ఒక మోటివ్ గూడా ఉంటది. హీరో గూడా ఇద్దరు పీక్‌లో చింపేసారనమాట. ఈ ఊరి క్యారెక్టర్ ఆళ్ళు. అంటే ఆళ్ళ నటులు నటులే కాకపోతే ఏందంటే, ఆ మూవీకి తగ్గ ఏదైతే ఉంటదో యాక్షన్ ఉంటదో, యాక్టింగ్ ఉంటదో మొత్తం టోటల్‌గా మృణాల్ ఠాకూర్ గారు, రవిశేష్ గారు గురించి ఇద్దరు మూవీ మొత్తం డామినేట్ చేసేస్తారు. అలాగే అనురాగ్ కశ్యప్ అనుకుంటా. ఆయన గూడా బానే ఉంటది. కాపోతే ఇదేందంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంటే డ్రామా ఎక్కువైపోయిద్దనమాట. పర్లేదు బానే ఉంది. అది గూడా కొంచెం ఉంటే ఇదొక్కటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ గూడా కొంచెం హై లెవెల్‌లో ఉన్నట్టే మొత్తం లెవెల్ అయిపోయేది. ఇది ఎక్కువ వీళ్ళిద్దరి మధ్య డ్రామాని బాగా తీసుకున్నారు. ఇది ఏదైతే ఉందో స్టోరీ నేను చెప్పినట్టు డెఫినిట్‌గా ఆయన 'అడివిశేష్' గారి మార్క్ ఆయన రైటింగ్స్ చానా ప్లస్ అయితాయి. మొత్తం అంటే మనం చాలా మంది ఇప్పుడు స్టోరీ థింకింగ్ ఆలోచన ఎలా ఉందని చెప్పినా కదా! 2024 నుంచి 26 వరకు అంటే ఒక డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఏదైతుందో దాన్ని బ్రేక్ చేస్తూ ఇది ఈ సర్కిల్ కాకుండా కొంచెం ఔట్ ఆఫ్ సర్కిల్ వెళ్ళిపోయిద్దనమాట. చాలా మంచిగా అనిపించింది. ఎక్స్‌పెక్ట్ చేసుకున్నామనమాట. మనం కూడా ఇలా ఉంటది ఆయన మార్క్ డెఫినిట్‌గా కనిపిస్తది. ఏదైతే చూపిస్తారో అది నిజం కాదని చెప్పినా. ఎందుకంటే ఇది మూవీ రివ్యూ అనమాట. మనం ఏది చిన్నది చెప్పినా కూడా స్పాయిల్ అయిపోద్ది. బీజీఎం గాని, యాక్షన్ గాని ప్రతీది బాగున్నది. కాకపోతే ఏంటంటే రాబరీలు కొన్ని అవి కూడా పర్లేదు. కొంచెం నెగెటివ్స్ వస్తున్నాయి గానీ పర్లేదు. నేను జెప్పినా గదా! మంచిగున్న సినిమాకి, మంచి స్టోరీకి చిన్న చిన్న తప్పులు బయటికి తీయాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌గా మీరెవరైతే ఒక మంచి థ్రిల్లర్, ఒక మంచి సస్పెన్స్ మూవీ చూడాలనుకో డెఫినెట్‌గా మూవీకెళ్ళిపోండి. 100% మీరు సాటిస్ఫై అవుతారు. నాది గ్యారంటీ. డెఫినెట్‌గా చూసినా నేను మంచిగా థ్రిల్ అయిపోయినా. కాకపోతే ఏందంటే నేను అనుకున్నాననమాట. 'రవిశేష్' గారి మార్కు ఆయన గురించి నాకు తెలుసుగా ఓహో! ఇలా ఉండొచ్చు అన్నట్టు కొన్ని కొన్ని ఏందంటే మనం స్పాయిల్ చేయకూడదని చెప్పలేను. ఎందుకంటే అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది. స్టోరీ ఏందంటే ఒక అంటారు గదా! జైలుకెళ్ళొచ్చిన తర్వాత అది ఇది తొక్క తోటకూరని ట్రైలర్‌లో ఏదైతే చూపించానో నేను స్పెషల్‌గా మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ట్రైలర్ చూడని వాళ్ళకైతే సింపుల్‌గా చెప్పేస్తున్నా చూడండి. హీరోయిన్ మోసం చేసింది. హీరో పోయి జైల్‌లో పడడం. 13 సంవత్సరాల తర్వాత హీరో వచ్చిండు. ఆ తర్వాత అతను ప్రతీకారం ఎలా తీసుకుంటాడు ఏంటిది అది ఇది ఇదే మిగతా స్టోరీ. కాకపోతే నేను స్టోరీ అని చెప్పిన. ఇది మన ట్రైలర్‌లో చూపించింది నేను మీకు చెప్తున్నా. మెయిన్ స్టోరీ, మెయిన్ ప్లాట్ సరిగ్గా ఉంటదది. చాలామంది అది ఇది అంటారు. చూపించే విధానం గాని, ఎమోషన్స్ గాని, క్లైమాక్స్‌కి గాని, యాక్టింగ్‌కి గాని, యాక్షన్‌కి గాని మన మైండ్ బ్లోయింగ్ అయిపోద్దంటే ఆ లెవెల్ కాదు. ఈ లెవెల్ ఉన్న సినిమా బావుంటది. చెప్తున్నాగా ప్రతి దాన్ని అది అది ఓవర్ థింకింగ్ చేసి అంటారు చూసినా చిన్న చిన్న లోటుపాట్లు, చెప్పిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ గాని అది ఇది చిన్న చిన్నోటిని బయటకు తీయాల్సిన అవసరం లేదు. బావుంది స్టోరీ. వాళ్ళ యాక్షన్, వాళ్ళ యాక్టింగ్ సూపర్ ఉందబ్బా! ప్రతిదీ దీని గురించి మనం ఎక్కువ చెప్పుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి ట్విస్టర్ మూవీస్ గురించి ఏమైనా ట్విస్టులు రివీల్ చేసినామనుకో ఒకవేళ సినిమా చూడబుద్ది కాదు. సినిమా ఎళ్ళండి. హాల్‌కి అతుక్కుపోయి చూస్తారు. డెఫినిట్‌గా ఎంజాయ్ చేస్తారు. వాచబుల్ మూవీ. దీని తర్వాత మనం అలాగే లైక్ రివ్యూ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ మూవీ చూడలే. నెక్స్ట్ నాకు ఉందన్నమాట. ఫస్ట్ గాని పోయినప్పుడు దాని రివ్యూ కూడా ఇచ్చేస్తా. డెఫినిట్‌గా నా చాయిస్ అయితే వెళ్ళాలంటే 100% వెళ్ళండి. టికెట్స్ కూడా మనకి అవైలబుల్ రేట్‌లోనే ఉన్నాయి. డెఫినిట్‌గా ఎళ్ళండి. ఎవరైతే ఎంజాయ్ కూడా చేయండి. నేను ప్రతి ఒక్క డబ్బులు నాకు ఆ డబ్బులు లేవన్నా ఇదని మొత్తం మెసేజ్‌లు పెట్టొద్దు. నేను చెప్తున్నా కదా! కామెంట్‌లు గాని అవి గాని ఎవ్వరు పెట్టొద్దు. ఉన్నవాళ్ళు ఒకవేళ ఖాళీగా ఉంటే చూడాలనుకున్న వాళ్ళు ఒకవేళ మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినిట్‌గా పోయి ఎంజాయ్ చేయండి. ఓటీటీలో వస్తది కదన్నా ఏదో చూడొచ్చంటే ఇది థియేటర్‌లో చూస్తే నిజంగా అబ్బా! నేను అంటున్నా డబ్బులు లేకపోతే పోయి ఓటీటీలో చూడండి అని చెప్పి. ఇప్పుడు కూడా అదే అంటా గాని కాకపోతే డెఫినిట్‌గా వెళ్ళాలి మూవీ అనుకున్న వాళ్ళు డెఫినిట్‌గా ఎళ్ళండి. థియేటర్‌లో చూస్తే ఆ మజానే వేరు. ఎందుకంటే మనం కొంచెం దూల బ్యాచ్ గదా! మనకు ఓటీటీలో ఫోన్ ఉందంటే మనం స్కిప్ చేసుకుంటూ పోతూనే ఉంటాం. అది గాదు ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండు కళాఖండం అనే విధంగా గాదు గానీ, చూస్తే థ్రిల్ అయిపోతారు. నేను చెప్తున్నా కదా! చూస్తే డెఫినిట్‌గా థ్రిల్ అయిపోతారు. ఎవరైతే చూడలేదో ఎళ్లి చూడేయండి. చూసిన వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. ఆ ట్విస్ట్‌ని మట్టుకు రివీల్ చేయొద్దు. పక్కా 'అడివిశేష్' గారి మార్క్ ఇది. ఆయన రైటింగ్స్ నేను ఫస్ట్ కూడా చెప్పిన ఎవరు ఏ లెవెల్‌లో ఉంటదో ఆ టైప్ ఆఫ్ అనమాట. ఇప్పుడు 'కర్మ' గాని ఆయన
రైటింగ్స్ మెస్మరైజింగ్ ఫస్ట్ కూడా ట్రైలర్ రివ్యూలో చెప్పిన రైటింగ్స్ నీకు ఫిదా అయిపోతా అని చెప్పి దీంట్లో కూడా అదే ఉంది. డెఫినిట్‌గా ప్రతి ఒక్కరు ఎవరైతే ఎళ్ళలేదో వెళ్లి చూసేయండి. ఏమి స్పాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదే ఓన్లీ సినిమా ఎలా ఉందో చెప్పడమే. ఆ స్టోరీ బొంగు, భూషణం అది ఇది ఇది కథ ఎక్కడి నుంచి ఎలా జరిగిందనేది ఏం అవసరం లేదు. సినిమా నిజంగా బాగుంటది. నేను సినిమా స్టోరీని బయట పెట్టను. ఎలా ఉందనేది మాటలోనే చెప్తా. అక్కడ ఇక్కడ క్లైమాక్స్ ఏంటి, అది ఇది ఇంట్రో ట్విస్ట్ అది ఇది స్టార్టింగ్ ఏంటి అనేది మాత్రమే చెప్తుంటా. స్టోరీ నుంచి ఆ తర్వాత ఏం జరిగిందనేది అవసరం లేదు. సినిమా బాగుంది. ఎవరైతే చూడాలనుకుంటారో డెఫినిట్‌గా చూడండి. ఇది నా చాయిస్, మీ చాయిస్. చూడాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒక చాయిస్ అది మూవీ. డెఫినిట్‌గా చూడండి. పక్కా వాళ్ళ యాక్టింగ్‌తో చింపేస్తుంటారు. ఓకే. వీడియో ఇంతవరకు మరి ఇంకో వీడియో వస్తున్నంత వరకు బాయ్.